May 2nd, 2025. Now I decided to eat my last meal. Hey there, I am Vikrant. నెక్స్ట్ ఏం కంటెంట్ చేద్దామని యూట్యూబ్ షార్ట్స్ వెతుకుతూ ఉంటే 7 days తినకుండా ఒకడు ఉన్నాడు. అప్పుడు నా రియాక్షన్ కాసేపు ఆగాక నా రియాక్షన్ వెయిట్ నేను చేస్తాను. దేవుడు పైనే భారం వేశాం. అండ్ మీకు ఒక కొత్త విషయం చెప్పాలంటే టిల్ నౌ నో తెలుగు క్రియేటర్ డిడ్ దిస్. అండ్ నౌ మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఓన్లీ వాటర్తో ఈ ఛానల్ ఫినిష్ చేద్దాం. ఎలాగో నెక్స్ట్ ఫ్యూ డేస్ మన కోసం ఏముండవు కాబట్టి భయ్యా ఎక్ పానీపూరి దాలో, భయ్యా ఆనియన్స్ మత్ దాలో. ఒక్క పానీపూరి ఏం సరిపోతుందని మసాలా కూడా ఆర్డర్ చేశానమాట. మష్రూమ్ బిర్యానీ. యాక్చువల్గా ఇంట్లో అందరూ ఫుల్గా తినేశారు, మనమే లాస్ట్ అనమాట. యుద్ధానికి సిద్ధమవుదాము. తడా మష్రూమ్ బిర్యానీ, రైతా. ఓకే, నువ్వు కూడా తినేసావా? తినేసావు కదా? నాకు చెప్పకుండా తినేసావు కదా? టెల్ సారీ. ప్లేట్లో ఫుల్గా పెట్టేసుకుందాం. మళ్ళీ అటు ఇటు అయితే వారం అంతా తేడాలు వచ్చేస్తాయి. ఇక మొదలెడదామా? అన్నమాట ఎండలు వాచిపోతున్నాయి. వెరీ షిట్, ఎపిక్ షిట్. వన్ మినిట్ రా ప్లీజ్, వీడియో తీస్తున్నారా? అరే ఆగరా. అమ్మయ్యా, ఇట్స్ ఎంజాయింగ్ ఇట్స్ మీల్. ఇంకా మనల్ని గోలు పెట్టదు. అమ్మయ్యా, I completed it. My last meal for the next 7 days has been completed. Cheers. అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. ఇంకేంటి భయ్యా, అదే విషయం. ఓకే గాయ్స్, నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. గుడ్ నైట్. పడుకొని అలా కిందకు వస్తే ఇంట్లో మా నాన్న ఇడ్లీ తింటావా పూరి తింటావా అని అడిగేశాడు. నేను బై మిస్టేక్ పూరి అని చెప్పేసా. తర్వాత గుర్తొచ్చింది, ఫోన్ చేసి నాన్న ఏం వద్దు నాన్న అంటే ఏం గాడా అన్నాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కాసేపు మా హోమ్ స్టే కస్టమర్స్ వస్తే వాళ్ళకి రూమ్ ఇచ్చి వర్క్ చూసుకొని వచ్చేసాను. ఒక
హాఫ్ అన్ అవర్ అలా బయటకు వెళ్ళొద్దాం. ఎండకి నేను తాగిన వాటర్ అంతా ఎండబోతున్నాయో తెలియట్లేదే. ఈ ఎండకి దూల తీరిపోతుంది. స్టార్ట్ అయింది పొట్టలో, అప్పుడే డోర్ కొడుతూ ఉంది. టక్ 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 టక్. ప్లీజ్ హెల్ప్ మీ ఈట్ సంథింగ్. బోరింగ్ 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 బోరింగ్. ఏం చేయాలా అని బోర్ కొడుతుంది. సో అలా ఒక మూవీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసరికి 4:30 అయింది. ఈ గ్యాప్లో ఒక షార్ట్ ఆపేసా. ఆ షార్ట్ కాస్త లాంగ్ అయిందనమాట. సెవెన్ అయిందా? ఈ స్టేజ్లో లేవగానే ఆకలి మామూలుగా లేదు, కుమ్మేస్తుంది. కాసేపు ఆఫీస్లో కూర్చొని రీల్స్తో టైం పాస్ చేశా. 9:30 అయిపోయింది. ఇంటికి రాగానే ఇంట్లో సుప్రభాతాలు వింటూ రూమ్లోకి వచ్చి కూర్చున్నా. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళంగానే పెప్సీ గడ్డి ముడ్డి చాపుకొని మరీ పడుకొని ఉంటుంది చూడండి. ఏం చేస్తున్నాడు చూడండి. డే 1 ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నాకు అంత హార్డ్ గేమ్ అనిపించలేదు. డే 1 కాబట్టి అనుకుంటా. అదిగాక నాకు అలవాటు ఉంది, 1 డే మ్యాక్సిమం నేను తినకుండా ఉండగలను. మీలో కూడా చాలామంది తినకుండా ఉండగలరు కదా. 1 డే మ్యాక్సిమం ఎవరైనా ట్రై చేసి ఉంటారు ఎక్స్పీరియన్సెస్ వల్ల, లైక్ సోన్స్. సో నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమో ఎవరికి తెలుసు, మధ్యలో ఆగిపోవచ్చేమో, గాడ్ నోస్. ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేంటి మామాస్, గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యు లేటర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అది యాక్చువల్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలేమో. అంటే ఎంత లేట్గా లేస్తే అంత బెటర్ అనమాట మనకి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. ఇట్స్ 11:30 నౌ. సో టిఫిన్ స్కిప్. అమ్మయ్య. ఈ వెదర్లో చల్లగా ఉంది. పొద్దున్న నుంచి వర్షం పడుతుంది. ఈ వెదర్లో మాత్రం మంచి మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఉంటుంది. క్రేవింగ్స్ అదర కొడుతున్నాయి. ప్యాంట్లు లూజ్ ఎక్కుతున్నాయి, బాడీ ఏమో వేడెక్కుతుంది. ఛాలెంజ్ బాగానే పనిచేస్తుంది. అదండి విషయం. కంప్లీట్ చేయాలి. ఇదేం ఛాలెంజ్ రా బాబు, అనవసరం ఒప్పుకున్నట్టున్నా. నేను చేస్తా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. దూల తీరిపోతుంది. ఈరోజంత ఇరిటేషన్ నా లైఫ్లో ఎప్పుడు రాలేదు రా బాబు. ఎందుకంటే మార్నింగ్ 11:30కి లేస్తే 12 కల్లా కరెంటు పోయింది. ఈ సమ్మర్లో వర్షం కూడా పడింది. వర్షం కూడా ఏంటి ఆ బాబు, తుఫాన్ వచ్చినట్టు వచ్చింది బయట. అది కాక ఇప్పుడు ఫుడ్ కూడా లేదు కాబట్టి అసలు ఆ ఇరిటేషన్కి, ఆ హెడ్ఏక్కి ఎలా ఉందంటే సిచ్యువేషన్, లోపల వేడి బయట మండిపోతుంది ఇక్కడ. సరే, నెక్స్ట్ 7 days వరకు ఇదే మనకి ఫ్రెండ్, ఎనిమీ అన్నీ ఇదే. ఇది కంటే బాటిల్ కదమ్మా, వాటర్. కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ క్విట్ చేయపోయా. ఎందుకంటే అసలు ఇంట్లో అంతా బిర్యానీలు, మటన్ బిర్యానీలు అందరు తెచ్చిపెట్టుకున్నారనమాట. మనం అక్కడే ఉండి కూడా తినలేకపోతే ఆ బాధ ఉంటుంది చూడు. మామూలు క్రేవింగ్స్ రాలేదు ఈరోజు. ఆల్మోస్ట్ క్విట్ చేసి అక్కడే ప్లేట్ పెట్టుకొని కూర్చుందాం అనుకున్నా నేను.
ఇట్స్ ఓకే, ధైర్యంగా ఉన్నాం, కంటిన్యూ చేద్దాం. ఇంకొక 5 days ఉంది, 2 days అయిపోతుంది ఈరోజుతో. డన్. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నా, ఈరోజు చాలా వీడియోస్ రికార్డ్ కూడా చేద్దాం అనుకున్నా. కరెంట్ లేదబ్బా, ఛార్జ్ లేదు. మార్నింగ్ 11:30కి అలా వెళ్తే ఇప్పుడు 5:30 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చింది కరెంట్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఛార్జింగ్ పెట్టుకొని వీడియో. అది కూడా ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి రేపు కరెంట్ ఖచ్చితంగా పోదు, ఛార్జింగ్ పెట్టుకొని మరి వీడియో తీస్తా. హోప్ ఇట్ విల్ గెట్ మోర్ వ్యూస్. ఇట్స్ ఓకే. ఫ్రెండ్ పిలిచాడు, బోర్ కొడుతుందిరా, ఇంట్లో ఎవరు లేరు, బయటికి వెళ్దాం అన్నాడు. సో అలా వెళ్తున్నా, ఏం జరుగుతుందో చూద్దాం. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, సారీ 9:30 అవుతుంది. ఏం చేయాలా, బోర్ కొడుతుంది అని ఇంట్లో అంటున్నాడు వీడు. సో అలా థండర్ బోల్ట్స్ మూవీకి వచ్చాం. మొన్నే హిట్ 3 అయిపోయింది ఈ బ్లాగ్ స్టార్ట్ చేయకముందు. సో అలా థండర్ బోల్ట్స్కి వచ్చాం, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా చూస్తూ ఉన్నాను. మీ అమ్మ బైక్ కూడా 20 రూపాయలు కట్టించుకుంటున్నాను, కార్కి ఎంతో. అది అయ్యే లోపల సాయి ఏమన్నా అద్దాల మీద అద్దాలు వేసుకునే టెక్నిక్ ఇది. ఏమన్నా సార్ అందుకని చెప్పి గమ్మునున్నారా? ఈ ప్రొజెక్టర్స్ అప్పట్లో యూజ్ చేసేవాళ్ళంట. అంటే ఇది ఎలాంటిదంటే ఒక రీల్ పంపిస్తారు కదా, ఆ టైప్ది. అప్పట్లో మూవీ రన్ చేయాలంటే ఇంత పెద్ద పెద్ద మిషనరీస్ రన్ చేసేవాళ్ళు అనమాట. అరే ఏంట్రా ఇది, థండర్ బోల్ట్స్ న్యూ అవెంజర్స్ చేశారు అంటే ఇప్పుడు అవెంజర్స్ వీళ్ళేనా? ఎటు వెళ్తుంది మార్వెల్ ప్రపంచం? మూవీ అయిపోయింది, అలా ఒక కాఫీ కేఫ్కి వచ్చాం అనమాట, అరకు వ్యాలీ కెఫే. ఏమైనా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది భయ్యా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. 1 o'clock అవుతుంది టైము. అలా అలిపిరి రోడ్డుకి వెళ్ళి చిక్కగా ఒక టీ వేసుకొని నెమ్మది ఇంటికి వెళ్ళిపోతే ఆ కెక్ ఉంటుంది. హైలైట్. ఈరోజు ఫుడ్ అసలు లేదు, ఓన్లీ టీతో మేనేజ్ చేసాం. టీ అండ్ వాటర్ యాక్చువల్గా. ఇట్స్ ఓకే. ఏంట్రా వెనకాల నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ బ్యాక్ సైడ్? ఇలాగ మాత్రం చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ తినేయకండి, కొంచెం వెయిట్ చేయరా 5 రోజులు. హలో గైస్, డే 3 ఆఫ్ 0 ఫుడ్ ఛాలెంజ్. మళ్ళీ ఎక్కడ ఆకలి వేసేస్తుందేమో అని చెప్పి పడుకొనే ఉంటున్నాయి ఈ మధ్య. ఈరోజు ఆల్మోస్ట్ పడుకొనే ఉన్నా, మ్యాక్సిమం 12 hours దాకా పడుకున్నా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా పోతున్నాయి అనుకుంటా. ఈరోజు హోమ్ స్టేకి వచ్చిన కస్టమర్ తన టాలెంట్ చూపిస్తూ ఉంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేమంతా. ఈరోజు కొంచెం కష్టంగానే ఉంది యాక్చువల్గా. ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది టైమ్. ఇట్స్ హార్డ్ నౌ, నీరసంగా ఉంది. ఇట్స్ ఓకే, యూ కెన్ మేనేజ్ నౌ. ఐ థింక్ ఇట్స్ ఇనీషియల్ డేస్లో ఇంత కష్టంగా ఏం లేదు. డే 1 డే 2 డే 1 అంత కష్టం ఏం లేదు, ఎందుకంటే నాకు ఐఎమ్ ఓకే. డే 2కి వచ్చేసరికి ఐ కాంట్ కంట్రోల్ ఇట్. అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలో అలా నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఫుడ్ అంతా ముందే పెట్టుకొని తినలేక అలాగా. డే 2 నాకు కంట్రోల్ ఎలా చేసుకోవాలో నేర్పించింది యాక్చువల్గా. డే 3 ఎలా ఆపాలో నేర్పిస్తుంది. ఐఎమ్ పుషింగ్ ఫార్వర్డ్ లైక్ దట్. యా.
దిస్ ఇస్ సో హార్డ్. ఇట్స్ సో హార్డ్ గాడ్. వన్స్ ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయితే అలా ఒకసారి తిరుమలకి వెళ్ళి రావాలి. మొక్కు తీర్చేది ఉంది. మ్యాక్సిమం ఈ మంత్ 11-12 ఆ టైం కల్లా తిరుమలకి వెళ్ళిపోతాను. దర్శనం చేసుకొని వచ్చేయాలి ఫాస్ట్గా. వాటర్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నా. ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఆల్మోస్ట్ 10 minutesకి ఒకసారి తీసుకుంటున్నా వాటర్. అంటే స్టమక్ ఫుల్ అయితేనన్నా ఆకలి అనేది పోతుంది కదా, అలాగా. వాష్రూమ్కి అయితే ఈరోజు 10-20 సార్లు తిరిగా. నా లైఫ్లో ఎన్నిసార్లు పోలే నేను. ఎన్నిసార్లు షుగర్ వచ్చిన పేషెంట్ లాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నా. ఈరోజు వర్క్ కూడా పెద్దగా ఏం లేదు. అంటే కస్టమర్స్ కూడా ఆల్రెడీ బస్సులో వచ్చేసారు కాబట్టి పెద్ద వర్క్ ఏం లేదు. పడుకొని ఉన్నాను అబ్బా మార్నింగ్ నుంచి. ఇప్పుడు టైం 8:30. నాన్న మార్నింగ్ నుంచి తిడతానే ఉన్నాడు, పడుకొనే ఉంటావు ఈ రోజంతా, లేగి ఇంకా సో డాష్ 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 అలాగా. ఓకే, డే 3 చాలా టఫ్గా ఉంది. ఇంకా డే 3 ఇంత టఫ్గా ఉంటే ఇంకా 4, 5, 6, 7 4 days ఉంది. మేనేజ్ చేయాలబ్బా. ఈ ఛాలెంజ్ ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి. చాలా ప్లాన్స్ ఉన్నాయి తర్వాత కూడా, చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఈ 2-3 daysలో ఇంకో బిగ్ అప్డేట్ అయితే ఇస్తా. సరే అయితే మరి వాటర్ తాగాలి. గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యూ లేటర్. గుడ్ మార్నింగ్. హలో గైస్, పెప్సీ గడికి 2వ వ్యాక్సిన్ జరుగుతుంది. సో అలా వచ్చానమాట. 2 అనుకుంటే 3 దాకా వెయిట్ చేయమన్నారు. వాడు వెయిటింగ్, నేను వెయిటింగ్ ఇక్కడ. ఏ పెప్సీ అలిగావా చిట్టి చిల్లక. హే పెప్సీ బ్రో. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు. వీడు అసలు ఆగలేకపోతున్నాడు అనమాట. చుట్టూ కుక్కలే. ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. హే పెప్సీ. నో, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. పాపం మా వాడు కూడా ఆగలేకపోతుంది. సిగరెట్ రూమ్ తీసుకొచ్చాం, హాస్పిటల్ రూమ్కి. పాపం పొడుస్తారు ఇప్పుడు, అప్పుడే అరుస్తుంది పొడవకముందే. పొడిచాక రావాలి. ఏంట్రా బాబు, ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఈరోజు మీకు ఒక చిన్న హెవెన్ని చూపిస్తాం, దా చూద్దాం. వావ్, గాలి తట్టుకోలేకపోతున్నాం రా బాబు. గాలి ఏంట్రా బాబు ఇలా వస్తుంది. సే హాయ్ రే. ఎంజాయ్ చేస్తున్నావా? హాయ్. వావ్, నైస్. అంత లేదు ఇక్కడ, తోలు తీరిపోతుంది ఇక్కడ. చచ్చిపోతున్నాను బా జనాలు. ఈరోజు మాట్లాడడం కూడా నా వల్ల అవ్వట్లేదు. బాడీ చాలా వీక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. ఇంకా 3 days ఉంది. ఈరోజు డే 4, 5, 6, 7 3 days ఉంది. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలా, ఇక్కడే క్విట్ చేసి వదిలేయాలా? కామెంట్ చేస్తే
రేపు వీడియో చెయ్యాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకొని చెప్తా. ఏమంటారు? టుడే సో బోరింగ్ డే, చాలా బోర్ కొడుతుంది. ఏం చేద్దామన్నా ఓపిక కావాలి, బయటికి వెళ్ళాలన్నా అదే కావాలి, ఇంట్లో కూర్చోవాలన్నా ఓపిక కావాలి. అస్సలు అదే లేదు మనకి. ఈ రోజుతో కలిపి ఇంకా 2 days మాత్రమే ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. కాసేపు ఇలా పెప్సీ కార్డ్తో ఆడుకోవచ్చు. ఎక్కడికి? బోలో రే బోలో బోలో. సేపు వీడియోస్ ఎడిట్ చేసుకొని అలా యూట్యూబ్ ముందర వేసుకొని కూర్చొని చూస్తూ ఉండాలన్నమాట. ఎన్ని వ్యూస్ వస్తాయా ఎన్ని రావా అని. ఇది చూడు మరీ దారుణంగా 128 ఉంది. ఇది ఫస్ట్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1కి. ఎపిసోడ్ 2కి ఏమో 42. వావ్. ఎండతో పాటు వర్షం పడ్డం అంటే ఇదేనేమో. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ ప్రదేశం. మబ్బులు కమ్ముకున్నాయి, వర్షం కూడా పడుతుంది అనుకుంటా. Day 6 ఇలా జరుగుతుంది. వర్షం, కరెంట్ లేదు, ఏమీ లేదు. మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టుంది నాకు. 7 days no food challenge is going to complete. It's horrible yaar. It's horrible. ఇంకా అలా గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది తిరుపతిలో. సో అలా దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. జనాభా అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇదిగోండి మా నాన్న కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్. మా అక్క అయితే అసలు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి చూసి యాపిల్ జ్యూస్ పంపించింది అనమాట. థ్యాంక్ యూ అక్క. హలో గైస్, టైం 11 అయింది. 1 hour to go. Day 7 ఇంకో 10 minutesలో ఎండ్ అయిపోతుంది. 11:50 టైము. ఇప్పుడే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాను నేను ఫ్రెండ్స్తో. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళిపోయి ఫాస్ట్గా తినేసేయాలబ్బా. చండాలంగా వెయిట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ డైయింగ్ ఫర్ ఫుడ్ కోసం చచ్చిపోవడం అంటే ఇదేనేమో. 10 minutes. అయిపోయింది. 7 days ఛాలెంజ్ అయిపోయింది. దీస్ ఆర్ వెరీ బ్యాడ్ డేస్ యాక్చువల్గా. ఈ ఫుడ్ చూడగానే అసలు నా వల్ల కాలేదు, స్టాప్ అవ్వలేదు అనమాట క్రేవింగ్స్ అంతా. ఈ 7 days ఉన్న కసంతా ఈరోజే అయిపోయినట్టుంది నాకు. ఈ ఛాలెంజ్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఇంకోసారి ఇలాంటి తొక్కలో ఛాలెంజ్లన్నీ పెట్టుకోకూడదు అనమాట. ఒకవేళ పెట్టుకున్న తర్వాత రోజు మర్చిపోవాలి.
ఈ పన్నీర్ వర్స్ట్ ఉంది, మొత్తం లేపేశాను అనమాట. ఐఎమ్ డన్, ఐఎమ్ బ్రేకింగ్ డన్ ఈటింగ్ ఇస్. యుద్ధం గెలిచినట్టుందబ్బా. 0 ఫుడ్ ఛాలెంజ్ ఆఫ్ 7 days అయిపోయింది. ఇప్పుడే ఫుల్గా దొబ్బి తిని వస్తున్నా. నేనే తీసుకొచ్చాను. బాయ్ బాయ్. తర్వాత రోజు మార్నింగ్ లేచేటప్పటికే మా నాన్న ఫుల్ ఐటమ్స్తో డైనింగ్ టేబుల్ నింపేశాడనమాట. ఇన్ని రోజులు కష్టం ఒకటైతే ఇది తినడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. తినకపోతే చంపేస్తారు.